ఓం నమో వెంకటేశాయ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో ఈనాటికి మనం అఖండ ధన్వంతరి మహామంత్ర పారాయణం 321 రోజులు పూర్తి చేసుకున్నాం. అదేవిధంగా సుందరకాండ పారాయణం 259 రోజులు పూర్తి చేసుకుంటున్నాం. ఈనాడు మాఘశుద్ధ ద్వాదశి బుధవారం. పరమ పవిత్రమైనటువంటి తిరుమల క్షేత్రంలో భక్తులతో కలిసి మనం ఆనందాన్ని అనుభవించటం అంటే అది పూర్వజన్మ సుకృతం. ఈనాడు మన భాగ్యవశం వల్ల పరమ భాగవతోత్తములైనటువంటి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఈ నాదనీరాజన మంటపంలో మనతో పాటు చక్కగా సుందరకాండ పారాయణ నిర్వహించటం కోసం ఇచ్చేసి ఉన్నారు. వారికి తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరఫున సాదరంగా సప్రశ్రయంగా సభక్తికంగా ఆహ్వానాన్ని అందిస్తూ, శిశువుల నుంచి వృద్ధుల దాకా ఎంత గంభీరమైనటువంటి విషయాన్నైనా కూడా చక్కగా అవగాహన అయ్యే విధంగా గంభీరమైనటువంటి ఆ శబ్దరాశి నుంచి సరళమైనటువంటి వాక్యాల్ని చక్కగా తీసుకుని అందరినీ ఆనందింపచేస్తూ అమోఘమైనటువంటి తన ప్రవచనామృతంతో భక్తి మార్గంలోకి అందరూ వెళ్ళే విధంగా చక్కగా ఆ ప్రవచనాన్ని తీర్చిదిద్దేటువంటి మహనీయులు వారు. అటువంటి వారు ఈనాడు విచ్చేశారు. వారితో పాటుగా మనం ఈనాడు చక్కగా సుందరకాండ పారాయణ జరుపుకుందాం. ముందుగా అన్నమాచార్యుల వారి కీర్తన తిరుమల గిరిరాయ దేవరాహుత్తరాయ అనేటువంటి చక్కని కీర్తన శ్రీ గురజాడ మధుసూదన్ రావు గారు అన్నమాచార్య ప్రాజెక్టు నుంచి విచ్చేశారు. వారు ఆలపిస్తారు. మనం అందరం కూడా శ్రవణానందంగా విని స్వామి అనుగ్రహానికి పాత్రలమవుదాం. ఓం నమో వెంకటేశాయ. తిరుమలగిరిరాయ దేవరాహుతరాయ సురత భిన్నానరాయ సుగుణ కోనేటిరాయ తిరుమలగిరిరాయ దేవరాహుతరాయ తిరుమలగిరిరాయ దేవరాహుతరాయ సురత భిన్నానరాయ సుగుణ కోనేటిరాయ తిరుమలగిరిరాయ దేవరాహుతరాయ సురత భిన్నానరాయ సుగుణ కోనేటిరాయ తిరుమలగిరిరాయ దేవరాహుతరాయ. సిరుల సింగారరాయ చెలువపు తిమ్మరాయ సరుస వైభవరాయ సకల వినోదరాయ సిరుల సింగారరాయ చెలువపు తిమ్మరాయ సరుస వైభవరాయ సకల వినోదరాయ వరవసంతములరాయ సంతములరాయ వనితల విటరాయ వరవసంతములరాయ వనితల విటరాయ గురుతైన తేజరాయ కొండల
కొండల కోనేటి రాయ వన వసంతముల రాయ వనితల విటరాయ గురుతైన తేగరాయ కొండల కోనేటి రాయ తిరుమలగిరి రాయ దేవరాహుతరాయ సురత భిన్నానరాయ సుగుణ కోనేటి రాయ తిరుమలగిరి రాయ దేవరాహుతరాయ కొల్లెతల ఉద్దండరాయ గోపాలకృష్ణరాయ చల్లువెద జానరాయ చల్ల పరిమళరాయ కొల్లెతల ఉద్దండరాయ గోపాలకృష్ణరాయ చల్లువెద జానరాయ చల్ల పరిమళరాయ చెల్లుబడి ధర్మరాయ చెప్పరాని వలరాయ చెల్లుబడి ధర్మరాయ చెప్పరాని వలరాయ కొల్లలైన భోగరాయ కొండల కోనేటిరాయ చెల్లుబడి ధర్మరాయ చెప్పరాని వలరాయ కొల్లలైన భోగరాయ కొండల కోనేటిరాయ తిరుమలగిరిరాయ దేవరాహుతరాయ సురత భిన్నానరాయ సుగుణ కోనేటిరాయ తిరుమలగిరిరాయ దేవరాహుతరాయ సామ సంగీతరాయ సర్వమోహనరాయ ధామ వైకుంఠరాయ దైత్య విభాళరాయ సామ సంగీతరాయ సర్వమోహనరాయ ధామ వైకుంఠరాయ దైత్య విభాళరాయ కామిల్కి నిన్ను గోరితే కరుణితివి నన్ను కామిల్కి నిన్ను గోరితే కరుణితివి నన్ను శ్రీమంతుడ నీకు జయ శ్రీ వెంకటరాయ కామిల్కి నిన్ను గోరితే కరుణితివి నన్ను శ్రీమంతుడ నీకు జయ శ్రీ వెంకటరాయ తిరుమలగిరిరాయ దేవరాహుతరాయ సురత భిన్నానరాయ సుగుణ కోనేటిరాయ తిరుమలగిరిరాయ తిరుమలగిరిరాయ దేవరాహుతరాయ జయ గోవిందరాయ గోపాలరాయ గోవిందరాయ గోపాలరాయ గోవిందరాయ గోపాలరాయ గోవిందరాయ గోపాలరాయ 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 గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. స్వామిని దర్శించంగానే ఉప్పొంగినటువంటి హృదయంతో భక్తిభావంతో అన్నమాచార్య స్వామి వారి హృదయం నుంచి వెలువడినటువంటి అమృతధార
ఈ సంకీర్తన ఎంతో చక్కగా ఆ స్వామి రూపాన్ని గుణాల్ని కూడా భక్తుల హృదయాల్లో ముద్ర వేసే విధంగా ఈ కీర్తనను అందించారు అన్నమాచార్య స్వామి. ఆ చక్కని భక్తిభావాన్ని మన హృదయంలో చక్కగా నిలుపుకుంటూ ఇప్పుడు సుందరకాండ పారాయణ ప్రారంభం చేసుకుందాం అందరం కలిసి. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ పద్మావతీ జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ ధర్మ విగ్రహస్య శ్రీరామచంద్ర ప్రభోః పాదసేవకస్య హనుమతః ప్రసాదేన అస్మిన్ భువనే విశూచికా క్రిమిజనిత సమస్త దుష్ప్రభావ నిర్మూలన ద్వారా సర్వేషాం ఆస్తిక మహాజనానాం సర్వవిధ సుస్థిరతా సిద్ధ్యర్థం విద్యా విత్త వ్యాపార దేశ రక్షణాది రంగేషు సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామ రాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం సద్భావానాం సత్సంకల్పానాం సత్కార్యాణాం చ సర్వతోముఖ విజయ సిద్ధ్యర్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం అధికారిణాం సైనికానాం కర్షక వణిగాదీనాం ఉపాధ్యాయ వైజ్ఞానిక వైద్యాదీనాం చ సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం శ్రీరామచంద్ర రూపాంతరస్య శ్రీమద్వేంకటేశ్వర పరబ్రహ్మణః శ్రీమదాంజనేయస్య చ పరిపూర్ణానుగ్రహ సిద్ధ్యర్థం శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే సుందరకాండే పంచచత్వారింశ సర్గాంత శ్లోక పారాయణం యథాశక్తి షట్చత్వారింశ సర్గ శ్లోక పారాయణం శ్రీధన్వంతరి మంత్ర పారాయణం తథా శ్రీ గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం చ అన్యోన్య సహాయేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీరామ ప్రార్థన. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శ్రీ ఆంజనేయ ప్రార్థన. గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసం రామాయణ మహామాలా రత్నం వందే నీలాత్మజం. శ్రీ వాల్మీకి ప్రార్థన. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం.
శ్రీహనుమతే నమః. అథ సుందరకాండే పంచచత్వారింశః సర్గః. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు చాలా పవిత్రమైనటువంటి మాఘమాసంలో మరింత మనం గుర్తుపెట్టుకోదగినటువంటి రోజు. ఎందుకంటే ప్రవచన రంగంలో అద్వితీయమైనటువంటి స్థానాన్ని కలిగినటువంటి వారు. ఈరోజు ఏ ఆధ్యాత్మిక ప్రసారాన్ని మనం వీక్షించాలని చెప్పి చూసినా కూడా కనిపించేటువంటి వారు గొప్ప వక్త అయినటువంటి చాగంటి కోటేశ్వరరావు గారు ఇక్కడికి రావడం మోద ప్రమోద ఆనంద. ఇక పారాయణం చేసుకునేటువంటి శ్లోకాలను ఈనాడు పరిచయం చేసుకుందాం. సతాన్ ప్రవృద్ధాన్ వినిహత్య రాక్షసాన్ మహాబల చండపరాక్రమ కపిః యుయుత్సురన్యైః పునరేవ రాక్షసైః తమేవ వీరః అభిజగామ తోరణం. బాగా చండ పరాక్రమం కలిగినటువంటి వాడు, వీరుడు అయినటువంటి మన ఆంజనేయ స్వామి వారు తన మీదకు యుద్ధకాంక్షతో వచ్చినటువంటి 7 మంత్రిపుత్రులను, వారి యొక్క సైన్యాన్ని అందరినీ కూడా ఆయన నేలపాలయ్యేట్లుగా చేశాడు. చాలా ఆశ్చర్యకరమైనటువంటి సన్నివేశం ఈ 45వ సర్గలో. ఎందుకంటే మంత్రిపుత్రులు అనగానే మనకు సప్తాంగముల్లో ఉండేటువంటి వాళ్ళు కేవలం ఏదో వెనకాల వ్యూహాలను మాత్రమే ఇస్తారు, వారు యుద్ధం చేస్తారు అని మనకు అనిపించదు. కానీ వచ్చినటువంటి మంత్రిపుత్రులు మహావీరులు కూడా, పైపెచ్చు వాళ్ళు రాక్షసులు. పుట్టగానే యుద్ధం అనేటువంటిది వాళ్ళకి సహజమైనటువంటి విద్యగా అలవడుతుంది. అలా వెన్నతో పెట్టినటువంటి విద్య అన్నట్టుగా పోరాట పటిమ కలిగినటువంటి వాళ్ళు, బుద్ధిబలం కలిగినటువంటి వాళ్ళని రావణాసురుడు ఈ యొక్క ఆంజనేయ స్వామి వారి పైకి పంపించాడు. ఎందుకంటే వచ్చినటువంటి వాడు ఎవరో మహావీరుడు. తాను దాసోహం కౌసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణ అని చెప్పి చెప్పుకుంటూ ఉన్నాడు. సుగ్రీవుడి దగ్గర తాను సాచివ్యాన్ని చేస్తున్నానని చెప్పి చెప్తున్నాడు. కనుక సామాన్యుడు కాడు. కనుక వీరుడైనటువంటి జంబుమాలిని కానీ, చూస్తేనే గుండె ఆగిపోయేట్లుగా ఉండేటువంటి 80,000 మంది కింకర్లు కానీ అవలేలుగా సంహరించాడు. పైగా చైత్య ప్రాసాద రక్షకులైనటువంటి 100 మందిని సాయుధ బలగాలను క్షణకాలంలో చంపేశాడు. కనుక బుద్ధిమంతులు, పరాక్రమం కలిగినటువంటి వాళ్ళను పంపిస్తే వాళ్ళు యుద్ధంలో నిలబడతారేమో అని అనుకుంటే, నిన్న చెప్పుకున్నాం మనం, ఆంజనేయ స్వామి వారితో యుద్ధం చెయ్యాలనేటువంటి దీక్షతో చేయలేదు, ఆడుకున్నట్టు ఆయన వాయుపుత్రుడు. ఇంద్రధనస్సు ఆకాశంలో ఏర్పడినప్పుడు ఏ విధంగా అయితే గాలి ఆ రంగులను అటు ఇటు మారుస్తూ చాలా విన్యాసం చేస్తుందో, వాయుపుత్రుడు అలాగా చక్కగా ఆ రాక్షస వీరులు బాణాలతో కప్పివేస్తూ ఉంటే ఒక్క బాణం కూడా తనకి తగలకుండా ఆయన వాయు మార్గంలో సంచరించారు. ఇందులో ఆయన లాఘవం కనిపిస్తుంది, గుండె నిబ్బరం కనిపిస్తుంది, రాక్షసుల్ని ధిక్కరించినటువంటి ఆ మహాప్రతాపం కనిపిస్తుంది. అలా రాక్షస వీరులందరినీ కూడా నేలమట్టం చేసేసినటువంటి మహావీరుడైనటువంటి స్వామి సర్గాంతములో ఆయనకి ఇంకా యుద్ధ కోరిక పూర్తిగా తీరినట్లేదు, లేదా రావణాసుడి నుంచి సందేశం ఏ విధంగా రావాలో అని చెప్పి ఆయన ఎదురు చూస్తున్నాడేమో. ఏ దివ్యమైనటువంటి అశోక వాటిక ముందు ముఖద్వార తోరణం ఉందో ఆ తోరణం దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. అక్కడే ఎందుకు కూర్చోవాలి స్వామి అంటే, అది ఎత్తైనటువంటి స్థానం కాబట్టి బాగా వచ్చేటువంటి అసురుల యొక్క వివరాలన్నీ తెలుస్తాయనో, లేకపోతే వాళ్ళు బాగా వెతుక్కోవాల్సి వస్తుంది కాబట్టి తను ఒక స్థిరాసనంలో ఉండాలనో తెలియదు, అక్కడ కూర్చున్నారు మన స్వామి. ఈ శ్లోకరత్నంతో చక్కగా ఈ సర్గ పూర్తయింది. అనుష్టుప్ ఛందస్సులో ఎప్పుడూ కూడా స్వామి మహర్షి వాల్మీకి నడిపిస్తూ ఉన్నారు, కానీ సర్గాంతంలో ఒక ఉపజాతి ఛందస్సులో చక్కగా వేసి అందాన్ని మరింతగా తీసుకొస్తూ ఉంటారు, మధురేణ సమాపయేత్ అని. అంతేకాకుండా ఈ శ్లోకరత్నంతో 45 సర్గలు పూర్తయ్యాయి. ప్రతి సర్గాంతంలో ఫలశ్రుతి పెద్దలు ఉమా సంహితలో, ఇతరమైనటువంటి ధర్మశాస్త్రాల్లో అంటే పురాణాదుల్లో కూడా కొన్ని చోట్ల రామకథ ఉంది, అక్కడ కొన్ని సర్గలకి ఫలశ్రుతులు చెప్పారు. ఈ సర్గకి
పుంఖానుపుంఖామసురాన్ వనపాలాంశ్చ కింకరాన్ జంబుమాలిం మంత్రిపుత్రాన్ మారయిత్వా మహాకపి. ఆంజనేయ స్వామి వారిని చూడండి, పుంఖానుపుంఖములుగా రాక్షసులు వచ్చారు. శ్రద్ధగా మనం గనక గమనిస్తే కేవలం రావణుని యొక్క సైన్యంలో ఎప్పుడూ దీక్షతో ఉండేటువంటి కింకరులు 80,000 మందే రాలేదు. వారితో పాటుగా ఎంతోమంది వీరులు వచ్చారు. చైత్య ప్రాసాదకులు మాత్రం ఆ రక్షణగా ఉండి ఆంజనేయ స్వామి వారి దగ్గర సంహరింపబడినటువంటి వాళ్ళు మాత్రం 100 మంది. తర్వాత వచ్చినటువంటి మంత్రిపుత్రులతో పాటు అసంఖ్యాకమైనటువంటి సేనాబలం వచ్చింది. వీళ్ళందరూ పుంఖానుపుంఖములుగా వచ్చి వాళ్ళందరూ కూడా నిహతులయ్యారు. జయఘోషం నాదయన్సః సర్వేషాం విజయప్రద జయధ్వజ సమంస్థానం తోరణం సముపాగతః. 2 సార్లు ఆంజనేయ స్వామి వారు ఈ యుద్ధంలోకి ప్రవేశించాక ఆయన జయమంత్రములు చెప్పారు. జయత్య అతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః అని చెప్పి వరుసగా 4 శ్లోకాలు చెప్పారు. 2వసారి చెప్పేటప్పుడు మాత్రం జయత్య అతిబలో రామ అని అనకుండా అస్త్ర విద్యయతో రామ అన్నారు. ఎందుకంటే రామచంద్ర బ్రహ్మము అనేక ఆయుధములను ఆయన సహజంగా ప్రయోగించగలిగినటువంటి దీక్షాదక్షుడే. కానీ అస్త్ర విద్యలో ఆయన్ని మించినటువంటి వారు కృతయుగం నుంచి ఇప్పటిదాకా ఎవరు కనిపించడం లేదు. అందుకే వ్యాకరణాది గ్రంథాల్లో కూడా మనకి స్పష్టంగా రాముడు కన్నా అన్యధానుష్కుండు లేడు అని చెప్పి చెప్తూ ఉంటారు. అలా పరమోదాహరణగా ధనుర్విద్యకి నిలిచినటువంటి రామచంద్ర ప్రభు యొక్క గొప్పతనాన్ని జయఘోషతో చెప్పినటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆ విజయ గర్జనను వింటే చాలు అనేక మంగళములు కలుగుతాయి. ఆయన జయధ్వజ తోరణం దగ్గర ఉన్నారు. అదేదో అశోకవనానికి తోరణంగా దాన్ని భావించొద్దు. చక్కగా దాన్ని మన మంగళములన్నింటికీ ముఖద్వారంగా దాన్ని భావించండి అని చెప్పారు. రక్షతాత్ సర్వభక్తాన్వః సర్గాణం పఠనాధ్రువం. ఇప్పటి వరకు కూడా పూర్వం అమ్మవారు అక్కడ శోకదేవతగా ఉండి ధర్మపన్నాలు చెప్పినటువంటి సర్గలు పఠిస్తే వచ్చేటువంటి ఫలములు వేరు. ఆంజనేయ స్వామి వారు లంకానగరంలో అన్వేషణ చేసినప్పుడు ఆ సర్గలలో ఉండేటువంటి స్వారస్యం గ్రహిస్తే వచ్చేటువంటి ఫలం వేరు. మహేంద్రగిరి నుంచి ఆయన బయలుదేరినటువంటి ఆ ధర్మ దీక్ష, దేవతా నమస్కారాలు అవన్నీ తలుచుకుంటే వచ్చేటువంటి ఫలం వేరు అని చెప్పారు. కనుక ఈ యుద్ధ సర్గల్లో మనకి మంగళం వస్తుంది అని ప్రకృత శ్లోకాల్లో ప్రతిపాదన చేశారు. ఈ సర్గ యొక్క దివ్యమైనటువంటి ఉపజాతి ఛందస్సులో ఉండేటువంటి చివరి శ్లోకాన్ని శ్రద్ధగా పారాయణం చేసుకుందాం. సతాన్ ప్రవృద్ధాన్ వినిహత్య రాక్షసాన్ మహాబలః చండ పరాక్రమః కపిః యుయుత్సురన్యైః పునరేవ రాక్షసైః తమేవ వీరః అభిజగామతోరణం సతాన్ ప్రవృద్ధాన్ వినిహత్య రాక్షసాన్ మహాబలః చండ పరాక్రమః కపిః యుయుత్సురన్యైః పునరేవ రాక్షసైః తమేవ వీరః అభిజగామతోరణం. ఇతి సుందరకాండే పంచచత్వారింశ సర్గః. అథ సుందరకాండే షట్చత్వారింశ సర్గః. హతాన్ మంత్రి సుతాన్ బుద్ధ్వా వానరేణ మహాత్మన రావణః సంవృతాకారశ్చకార మతిముత్తమాం. మహాత్ముడైనటువంటి ఆంజనేయ స్వామి వారు అవలీలగా 7 మంత్రిపుత్రులను వారితో వెళ్ళినటువంటి సైన్యాన్ని సంహరించేశాడు అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి రావణాసురుడు తన యొక్క భావాలు ఎదుటివారికి తెలియకుండా ఆయన తన దగ్గరుండేటువంటి 5 ముఖ్యమైనటువంటి సేనాపతి పుత్రులను పంపిస్తూ ఉన్నాడు ఆంజనేయ స్వామి వారి పైకి యుద్ధానికి. ఆశ్చర్యం ఏమిటంటే
అప్పటికే వచ్చినటువంటి వాడు సామాన్యుడు కాడు అనేటువంటి విషయం రావణుడికి తెలిసిపోయింది. కానీ ప్రధానంగా ఎవరైతే యుద్ధ వీరులైనటువంటి వాళ్ళు ఉంటారో తమ భయాన్ని కానీ తమ భావాలను కానీ ఎదుటివారికి తెలిసేట్లుగా చెయ్యరు. ఎందుకంటే వారు నాయకులుగా ఉన్నారు కనుక వెనకాల వాళ్ళు కూడా హడిలిపోతారు. ముందు నాయకుడు ధైర్యంగా ఉండాలి. రావణాసుడికి వెన్నులో చలి పుట్టింది. ఒక మహాకపి రావటం ఏమిటి, అశోకవనంలో సీతమ్మ వారు ఉండేటువంటి ఆ పుచ్చపాదును తప్పించి పక్కనుండేటువంటి వృక్షాలను, అక్కడ ఉండేటువంటి కాలవలను, అందమైనటువంటి ప్రాసాదాన్ని పగలగొట్టేయటం ఏమిటి, అలాగే వేలాది మంది యుద్ధ సన్నద్ధులై ఆయుధధారులై ఉండేటువంటి కింకరులను సంహరించేయటం ఏమిటి, చైత్య ప్రాసాదకుల్ని శిక్షించడం ఏమిటి, జంబుమాలి మహావీరుడే ప్రహస్తపుత్రుడు వాణ్ణి సంహరించేయటం ఏమిటి, పైపెచ్చు 7 మంత్రిపుత్రులు ఎంతటి వాళ్ళు అస్త్రకోవిదులు, పైపెచ్చు మంత్రశాస్త్ర విధులు, వాళ్ళందరూ కూడా సంహరింపబడిపోయారే అని చెప్పి ఆయన గ్రహించి ఆలోచనలో పడ్డాడు, ఆందోళన పడుతూ ఉన్నాడు. కానీ బయటపడకుండా ఆయన వీళ్ళని యుద్ధానికి పంపించడానికి ఆయన సన్నద్ధుడయ్యాడు. ఆ శ్లోకాన్ని శ్రద్ధగా పారాయణం చేసుకుందాం. హతాన్ మంత్రి సుతాన్ బుద్ధ్వా హతాన్ మంత్రి సుతాన్ బుద్ధ్వా వానరేణ మహాత్మనా వానరేణ మహాత్మనా రావణ సంవృతాకారః రావణ సంవృతాకారః చకారమతిముత్తమాం చకారమతిముత్తమాం హతాన్ మంత్రి సుతాన్ బుద్ధ్వా హతాన్ మంత్రి సుతాన్ బుద్ధ్వా వానరేణ మహాత్మనా వానరేణ మహాత్మనా రావణ సంవృతాకారః రావణ సంవృతాకారః చకారమతిముత్తమాం చకారమతిముత్తమాం సవిరూపాక్షయూపాక్షౌ దుర్ధరం చైవ రాక్షసం ప్రఘసం భాసకర్ణంచ పంచసేనాగ్రనాయకాన్. విరూపాక్షుడు, యూపాక్షుడు, దుర్ధరుడు, ప్రఘసుడు, భాసకర్ణుడు అనేటువంటి 5 సేనానాయకుల్ని ఆయన పిలిపించారు. అంతర్గుడగుడాయితే బహిర్వక్తుం నశక్యతే అని సంస్కృతంలో చమత్కారమైనటువంటి ఆభాణకు ఉంది. మహావీరులైనటువంటి వాళ్ళకి యుద్ధంలో సరైనటువంటి వాడు ఎదురుపడితే లోపల గుడగుడగుడ అని చెప్పి ఒక భయము ఎప్పుడు ఏర్పడుతూ ఉంటుంది. కానీ బయట చెప్పుకోవటానికి ఉండదు. మనబోటి వాళ్ళు ఏదైనా చిన్న ఆపద వచ్చినా కూడా పెద్ద కష్టం వచ్చినట్టుగా ఆర్భాటం చేయొచ్చు. కానీ యుద్ధవీరులకు కానీ యుద్ధవీరుల పైన నాయకత్వం వహించేటువంటి వాళ్ళకి కానీ ఆ అవకాశం ఉండదు. ఆంజనేయ స్వామి వారి యొక్క బలపరాక్రమాలను ఊహించుకుంటూ ఉండేటువంటి రావణుడికి చాలా భయం వేసింది. దాన్ని కప్పిపుచ్చుకుని ఆయన ఆ మంత్రి పుత్రులు అందరూ కూడా చనిపోయినటువంటి దుఃఖంలో ఆయనకి ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు సేనాధిపతి పుత్రులు అంటే వాళ్ళు పరాక్రమాన్ని ప్రదర్శించడం కోసమే ఉండేటువంటి వాళ్ళు, పైగా యువకులు, అటువంటి వాళ్ళని 5 మంది పేరెన్నిక కన్న వాళ్ళని పిలిపించి వాళ్ళని పంపించడానికి తగిన ఆదేశాలు ఇస్తూ ఉన్నాడు. ఆ శ్లోకరత్నాన్ని పారాయణం చేసుకుందాం. సవిరూపాక్షయూపాక్షౌ సవిరూపాక్షయూపాక్షౌ దుర్ధరం చైవ రాక్షసం దుర్ధరం చైవ రాక్షసం ప్రఘసం భాసకర్ణం చ ప్రహసం భాసకర్ణం చ పంచసేనాగ్రనాయకాన్ పంచసేనాగ్రనాయకాన్ సవిరూపాక్షయూపాక్షౌ సవిరూపాక్షయూపాక్షౌ దుర్ధరం చైవ రాక్షసం దుర్ధరం చైవ రాక్షసం ప్రఘసం భాసకర్ణం చ ప్రహసం భాసకర్ణం చ పంచసేనాగ్రనాయకాన్ పంచసేనాగ్రనాయకాన్ సంధిదేశ దశగ్రీవో వీరాన్నయ విశారదాన్ హనుమద్గ్రహణ వ్యగ్రాన్ వాయువేగ సమాన్యుధి. ఆ దశగ్రీవుడు ఆ వీరులను ఆదేశించాడు. వాళ్ళందరూ ఎలా ఉన్నారంటే బాగా నీతి కోవిదులై ఉన్నారు. అనేక అస్త్ర విద్యలు తెలిసినటువంటి వారు యుద్ధమునకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా 5 ప్రధాన సేనాపతి పుత్రులు కూడా. ఇక్కడ వాళ్ళు బాగా నీతి కోవిదులు అంటే మామూలుగా మనం నైతికంగా జీవించడంలో ఉండేటువంటి ఆ ఆనుపానులన్నీ తెలిసినటువంటి వాళ్ళని అనుకోకూడదు.
యుద్ధ నీతులు బాగా తెలిసినటువంటి వాళ్ళు. అంతకన్నా ఆలోచిస్తే మనకు బాగా స్ఫురించేటువంటిది వాళ్ళు రాక్షస నీతి కోవిదులు. ఎందుకంటే రాక్షసులు కూడా నీతులు చెప్తారు, అవైతే వాళ్ళకు అనుగుణంగా ఉంటాయి. ఇంతకుముందు రావణాసురుడు అశోకవనంలో సీతమ్మ వారు ఉన్నప్పుడు ఆయన పొద్దున్నే కనీసం మొహం కూడా కడుక్కోకుండా కళ్ళు పాత్రను కుడి పక్కన పెట్టుకుని తీసుకుని వచ్చేటువంటి వేళలో ఆయన కొన్ని నీతులు చెప్పాడు. మేము ఎవరి ధనాన్నైనా అపహరిస్తాము, ఎవరి కన్యలనైనా అపహరిస్తాము, ఇది మా రాక్షస నీతి అని చెప్పాడు. అలాగే ఈ లంకలో ఉండేటువంటి స్త్రీలను బయట వాళ్ళు అపహరిస్తే ఆయన అంగీకరిస్తాడా? ఇది చెప్పరు వాళ్ళు, ఇది మా నీతి అని మాత్రం వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. అలాగా ఇక్కడ వీళ్ళు నీతి కోవిదులు ఈ మంత్రిపుత్రులు అని అంటే యుద్ధ నీతి కోవిదులని గ్రహించాలి, లేదా రాక్షసులు ఇది మా నీతి అని ఏదైతే చెప్పుకుంటున్నారో అటువంటి నీతి కోవిదులు. పైపెచ్చు వీరు వాయు సమాన వేగులు అంచేత వీళ్ళు యుద్ధం చేయడంలో కేవలం పరాక్రమం గుండె నెబ్బరం ఉండేటువంటి వాళ్ళు కాదు, వేగంతో దాడి చేయగలిగినటువంటి వాళ్ళు. ఈ 5 సేనాపతి పుత్రుల్ని కూడా ఆజ్ఞాపించి రావణుడు మన ఆంజనేయ స్వామి వారి పైకి పంపిస్తూ ఉన్నారు. శ్రద్ధగా శ్లోకరత్నాన్ని పారాయణం చేసుకుందాం. సంధిదేశ దశగ్రీవః సంధిదేశ దశగ్రీవః వీరాన్నయ విశారదాన్ వీరాన్నయ విశారదాన్ హనుమద్గ్రహణ వ్యగ్రాన్ హనుమద్గ్రహణ వ్యగ్రాన్ వాయువేగ సమాన్యుధి వాయువేగ సమాన్యుధి సంధిదేశ దశగ్రీవః సంధిదేశ దశగ్రీవః వీరాన్నయ విశారదాన్ వీరాన్నయ విశారదాన్ హనుమద్గ్రహణ వ్యగ్రాన్ హనుమద్గ్రహణ వ్యగ్రాన్ వాయువేగ సమాన్యుధి వాయువేగ సమాన్యుధి యాత సేనాగ్రగా సర్వే మహాబల పరిగ్రహా సవాజిరథ మాతంగా సకపి శాశ్యతామితి. ఓ సేనానాయకులారా, మీరు పెద్ద సైన్యాన్ని తీసుకువెళ్ళండి, రథాలు తీసుకెళ్ళండి, అశ్వాలు తీసుకెళ్ళండి అని చెప్పి ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అంటే వీళ్ళు సైన్యముతో వెళ్ళాలి, ఆశ్విక బలము, రథబలము, గజబలం కూడా వాళ్లతో తరలి వెళ్ళాలి అని చెప్పి రావణుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. ఎందుకని? వెళ్ళి ఆ వానరుణ్ణి మీరందరూ కూడా గ్రహణం చేయాలంటే బాగా శిక్షించాలి. అది ఆయనలో ఉండేటువంటి ఆజ్ఞలో దీక్ష. వచ్చినటువంటి వాడు వానరుడే అని చెప్పి ఎప్పుడైతే ఆయన భావించాడో కేవలం వీరులను పంపించారు. ఇప్పుడు సేనా నాయకులైనటువంటి వారు 5 మందిని పంపించేటప్పుడు ఆయన ఆజ్ఞలో చాలా మార్పు వచ్చింది. దాన్ని బాగా మనం గ్రహించాలి. ఎందుకంటే మీరు చతురంగ బలాలతో తరలి వెళ్ళండి అని చెప్పి ఇక్కడ ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అంటే వెన్నులో పుట్టినటువంటి భయం మాటలో ప్రతిధ్వనిస్తోంది అనే సత్యాన్ని గ్రహించి ఈనాటి పారాయణను మనం పరిపూర్ణం చేసుకుందాం. యాత సేనాగ్రగా సర్వే యాత సేనాగ్రగా సర్వే మహాబల పరిగ్రహాః మహాబల పరిగ్రహాః సవాజిరథ మాతంగాః సవాజిరథ మాతంగాః సకపి శాస్యతామితి సకపి శాస్యతామితి యాత సేనాగ్రగా సర్వే యాత సేనాగ్రగా సర్వే మహాబల పరిగ్రహాః మహాబల పరిగ్రహాః సవాజిరథ మాతంగాః సవాజిరథ మాతంగాః సకపి శాస్యతామితి. సకపి శాస్యతామితి. ఇప్పుడు ఈ శ్లోకాలన్నీ కలిసి పారాయణ చేద్దాం. హతాన్ మంత్రి సుతాన్ బుద్ధ్వా హతాన్ మంత్రి సుతాన్ బుద్ధ్వా వానరేణ మహాత్మనా వానరేణ మహాత్మనా రావణ సంవృతాకారః రావణ సంవృతాకారః చకారమతిముత్తమాం చకారమతిముత్తమాం సవిరూపాక్షయూపాక్షౌ సవిరూపాక్షయూపాక్షౌ దుర్ధరం చైవ రాక్షసం
రాక్షసం దుర్ధరం చైవ రాక్షసం ప్రఘసంభాసకర్ణం చ ప్రహసంభాసకర్ణం చ పంచసేనాగ్రనాయకాన్ పంచసేనాగ్రనాయకాన్ సందిదేశదశగ్రీవః సందిదేశదశగ్రీవః వీరాన్నయ విశారదాన్ వీరాన్నయ విశారదాన్ హనుమద్గ్రహణం వ్యగ్రాన్ హనుమద్గ్రహణం వ్యగ్రాన్ వాయువేగ సమాన్యుధి వాయువేగ సమాన్యుధి యాతసేనాగ్రగాః సర్వే యాతసేనాగ్రగాః సర్వే మహాబల పరిగ్రహాః మహాబలపరిగ్రహాః సవాజిరథ మాతంగాః సమాజిరథమాతంగాః సకపిశాస్యతామితి సగవిశ్వాస్యతామితి ఇది సుందరకాండే ఇతి సుందరకాండే షట్చత్వారింశ సర్గే చత్వారింశ సర్గే చత్వారః శ్లోకాః చత్వారః శ్లోకాః ఇప్పుడు అందరం కలిసి పారాయణ చేద్దాం. శ్రీరామస్తుతిః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఫలశ్రుతిః బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగిత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్. శ్రీ హనుమతే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. ఇప్పుడు ప్రముఖ ప్రవచనకర్తలైనటువంటి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు వారి దివ్యమైనటువంటి సందేశాన్ని మన అందరికీ అందిస్తారు. శ్రవణానందంగా విందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురుభ్యో నమః. తిరుమల తిరుపతి దేవస్థానముల యొక్క ఆధ్వర్యంలో సాక్షాత్తు వెంకటాచలంలో ఆనంద నిలయాధీశుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి పాద సన్నిధిలో పక్కనే ఆంజనేయ స్వామివారు విరాజమానులై ఉండగా ప్రతిరోజు ఉదయం వేళ ఈ సుందరకాండ పారాయణ జరగడం అనేటటువంటిది చాలా గొప్ప సంకల్పం. ఈ సంకల్పం చేత ప్రతినిత్యం ఈ కొండమించి జరుగుతున్నటువంటి ఈ సుందరకాండ పారాయణ అనేక మంది తమ తమ ఇళ్లల్లో టీవీ ద్వారా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నటువంటి కారణం చేత వారు కూడా ఇంటిలోనే కూర్చుని సుందరకాండ పుస్తకం చేత్తో పట్టుకొని ఈ శ్లోకాల్ని వాళ్ళు కూడా పారాయణ చెయ్యడానికి ఉచ్చారణ దోషం లేకుండా నేర్చుకోవడానికి పనికొస్తుంది.
రెండు, ఈ శబ్ద తరంగాలు ప్రతి ఇంట అట్లా వినపడుతుంటే ఇప్పుడు దేశాన్నంతటినీ కూడా ఏ మహమ్మారి బాధిస్తోందో ఆ బాధ నుంచి తొందరలోనే వినిర్ముక్తం అవ్వడానికి మార్గం సుగమం అవుతుంది. సుందరకాండ గురించి జాగ్రత్తగా పరిశీలనం చేస్తే మనకొక విషయం అర్థం అవుతుంది. అసలు శ్రీరామ కథకున్నటువంటి గొప్పతనం అది. శ్రీరామాయణం ఆది కావ్యం. రామకథ తెలిసి చెప్పుకున్న, తెలియక చెప్పుకున్న, సంస్కృతంలో చెప్పుకున్న, తెలుగులో చెప్పుకున్న, వచ్చిరాని మాటలతో చెప్పుకున్న శ్రీరామ కథ చాలా బలమైనటువంటి కథ, గొప్ప అభ్యున్నతిని ఇవ్వగలిగినటువంటి కథ. అందుకే నిజానికి సుందరకాండలో రామచంద్రమూర్తి కనపడరు. రామ కథ 1కి 10 మార్లు కనపడుతుంది. రామ కథ వైభవం ప్రస్తుతింపబడింది. నిజానికి సుందరకాండలో రామకథా వైభవాన్ని, రామకథా బలాన్ని నిరూపించడం కాదు, అంతకుముందు కిష్కింధకాండలోనే మహర్షి దీనికి పునాది వేశారు. సీతమ్మ జాడ కనిపెట్టకపోతే సుగ్రీవుడు వానరులందరినీ అన్ని దిక్కులకి పంపించాడు. అంగదుడి నాయకత్వంలో బయలుదేరినటువంటి వానరులు దక్షిణ దిక్కుకు వచ్చారు. హనుమయందు ఉన్నటువంటి విశేషమైన నమ్మకంతో సుగ్రీవుడు కేవలం ఆయనని మాత్రమే వెనక్కి పిలిచి, నీ యందు బలము, బుద్ధి, పరాక్రమము ఉన్నాయి, అన్నిటిని మించి దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయపండిత, దేశకాలాదులను అనుసరించి ప్రవర్తించగలిగినటువంటి బుద్ధి వైభవం ఉన్నది, నీ మీదే నమ్మకం పెట్టుకుంటున్నాను అన్నాడు. ఎప్పుడైతే ప్రభువైన సుగ్రీవుడు నమ్మాడో రామచంద్రమూర్తి ఉంగరాన్ని హనుమకిచ్చారు. బయలుదేరినటువంటి హనుమ, అంగదుడు, వానరులు నిజానికి ఒక బిలంలో ఉండిపోయారు. సుగ్రీవుడు ఇచ్చినటువంటి కాలం దాటిపోయింది. ఏం చెయ్యాలో తెలియక ఒక్కసారి ఉత్సాహం అంతా కూడా నీరు కారిపోయి వాళ్ళు ప్రాయోపవేశం చేసి చనిపోదామని పడుకున్న వాళ్ళు తెలిసో తెలియకో రామకథ చెప్పుకున్నారు. వాళ్ళు చెప్పుకోవాలని చెప్పుకోలేదు. ఎక్కడో వానరులం హాయిగా చెట్లు పుట్టలు పట్టుకు తిరుగుతున్న వాళ్ళం. కోసల రాజ్యాన్ని పరిపాలించే దశరథ మహారాజు గారికి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు కలగడం ఏమిటి, రాముడు అరణ్యవాసానికి రావడం ఏమిటి, సుగ్రీవుడితో స్నేహం కలగడం ఏమిటి, సుగ్రీవుడు వానరుల్ని పంపించడం ఏమిటి, మనం దక్షిణ దిక్కుకి రావడం ఏమిటి, ఈ స్వయం ప్రభాబిలంలో చిక్కుకుపోవడం ఏమిటి, వేళ దాటిపోవడం ఏమిటి, వెనక్కి వెళ్ళడానికి భయపడి ఈ ప్రాయోపవేశం ఏమిటి, మన ప్రారంధం తప్ప అని రామకథ తెలిసో తెలియకో చెప్పుకున్నంత మాత్రం చేత సంపాతి అక్కడికి వచ్చాడు. వచ్చి, నేను మీకు ఉపకారం చేస్తాను, మా సోదరుడి యొక్క మాట వినపడింది, మీరు చెప్పుకున్న రామకథలో జటాయువు గురించి ప్రస్తావన చేశారు, ఆయన నా సోదరుడు అని చెప్పి మాకు దీర్ఘదృష్టి ఉంది, ఇదిగో ఇక్కడి నుంచి చూస్తే నాకు లంకలో సీతమ్మ కనపడుతోందన్నాడు. రామకథ మీద రాముడికి ఉపకారం చెయ్యడం కోసం రామకార్యం మీద వెడుతున్నటువంటి వానరులకు మాట సాయం చేశాడంతే సంపాతి. మాట సాయం చేసినంత మాత్రం చేత రెక్కలు కాలిపోయిన సంపాతికి మళ్ళీ రెక్కలు మొలిచాయి. అంటే రామకథ బలాన్ని కిష్కింధకాండలో ప్రారంభం చేసి పునాదిగా ప్రారంభం చేశారు మహర్షి. ఆ రామచంద్రమూర్తి యొక్క దూతగా బయలుదేరి, నేను కేవలం రామబాణం ఎలా వెడుతుందో అలా వెడతాను తప్ప ఇది నా శక్తి కాదు. యథా రాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ గచ్చీతత్గమిష్యామి లంకాం రావణపాలితాం నహి ద్రక్ష్యామి యది లంకాయాం జనకాత్మజాం అనేన విహవేగేన గమిష్యామి సురాలయం భక్తారాక్షసరాజీన మానయిష్యామి రావణం సర్వదా కృతకార్యోహామీష్వామి సహసీతయా అంటారు హనుమ. నేను రామబాణంలా వెడతానని భక్తితో బయలుదేరినంత మాత్రం చేత ఎంత శక్తి పొందారు అంటే కిష్కింధకాండ పూర్తి చేస్తూ మహర్షి అంటారు, సవేగవాన్వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగామలంకాం మనసా మనస్వి. ఇది మనిషికి ఉండవలసిన లక్షణం. ఒక సమస్య వచ్చినప్పుడు నేల పడిపోకుండా ముందు మానసికమైన ఉత్సాహం పొందాలి. శరీరంతో లంకకెళ్ళడం తర్వాత ముందు మానసికంగా లంకాపట్టణానికి హనుమ వెళ్ళిపోయారు. అందుకే మిగిలిన వానరులందరూ ఉండిపోతే హనుమ ఒక్కరే ఆ ఉత్సాహంతో బయలుదేరారు. బయలుదేరి వెడుతుండగా మైనాకుడు అడ్డొచ్చాడు.
మైనాకుడు అడ్డొస్తే నేను రామబాణంలా వెడతానన్నాను కాబట్టి మధ్యలో ఆగకూడదు. ప్రీతోస్మి కృతమాతిథ్యం అన్యురీషోపనీయతాం తరతే కార్యకాలో మీ అహశ్చాప్యతివర్తతే అని ఒక్కసారి ముట్టుకుని నేను రామబాణంలా వెడతానన్నాను కాబట్టి నేను వెళ్ళిపోవాలని వెళ్ళిపోబోయారు. రామకార్యం మీద వెడుతున్న వాడికి ఆతిథ్యం ఇవ్వాలనుకున్నాడంతే మైనాకుడు. నిజానికి ఆయన ఆతిథ్యం ఇవ్వలేదు, ఒక్క పండు తినలేదు హనుమ, ఒక్క తేనె చుక్క తాగలేదు, కనీసం ఆ కొండ మీద ఆగలేదు కూడా. విశ్రాంతి తీసుకోమని అడిగాడు మైనాకుడు, అయినా హనుమ ఆగలేదు, ముట్టుకుని వెళ్ళిపోయారు. కానీ రామకార్యం మీద వెడుతున్న వాడికి సాయం చేయడానికి ముందుకొచ్చినంత మాత్రం చేత ఇప్పటి వరకు సముద్రంలో బయటికి రావడానికి కూడా భయపడిపోయి దాక్కున్న మైనాకుడికి రెక్కలు దక్కాయి. రెక్కలు కాలిపోయిన వాడికి రామకార్యం మీద వెడుతున్న వాళ్ళకి మాట సాయం చేస్తే రెక్కలు వచ్చాయి. రామకార్యం మీద వెడుతున్న వాడికి ఆతిథ్యం ఇవ్వడానికి మైనాకుడు సిద్ధపడినంత మాత్రం చేత దేవేంద్రుడు, నేను ఎంతో ప్రీతి చెందాను, ఇకపైన నీ రెక్కలకి బెంగలేదు, నీకు నేను అభయం తే ప్రయచ్ఛామి తిష్ట సౌమ్య యథాసుఖం, నేను నీకు అభయం ఇస్తున్నాను, సంతోషంగా ఉండమన్నాడు. అంటే రామ కథా బలం ఇంకొకసారి నిరూపింపబడింది. సురస అడ్డొచ్చింది, తను తినడం కాదు, ప్రవిష్టోస్మిహితే వక్త్రం, నా యొక్క నోటిలోకి ప్రవేశించు అంది. బుద్ధిబలాన్ని ప్రయోగించారు మహానుభావుడు. ఆయన ఎదురుగుండా ప్రతిబంధకం వస్తే, ఆపదొస్తే విచలితమైనటువంటి మనస్సుని పొందరు. వెంటనే పరమ సంతోషంగా, అమ్మా నువ్వడిగినట్టే చేస్తాను అని మళ్ళీ రామకథ చెప్తారు. అది విశేషం. చెప్పేటప్పుడు మళ్ళీ అన్ని శ్లోకాలు అంత కథ చెప్పరు. హనుమ నోటి వెంట రామకథ వచ్చినప్పుడు ఎప్పుడు ఎక్కడ ఎంత చెప్పాలో అంత మాత్రమే చెప్తారు. రామో దాశరథిర్నామ ప్రవిష్టో దండకాననం. అమ్మ రామచంద్రమూర్తి దశరథుని యొక్క కుమారుడు అరణ్యవాసానికి వెళ్ళాడు. సీతమ్మని రావణుడన్న రాక్షసుడు అపహరించాడు. అథవా మైథిలీం దృష్ట్వా రామంచా క్లిష్టకారిణం ఆగమిష్యామితే వక్త్రం సత్యం ప్రతి శృణోమితే. నన్ను నమ్మమ్మ, ఆ సీతమ్మ జాడ కనిపెట్టి నీ నోట్లోకి వచ్చేస్తానన్నారు. కుదరదబ్బాయి, నా నోట్లోకి రావలసిందే అంది. రామకథా బలం. రామకథ మళ్ళీ చెప్పినందుకు గాను ససించప్యాత్మనక్కాయం బభూవ అంగుష్టమాత్రక, బొటన వేలంత వారైపోయి ఒక్కసారి నోట్లోకి వెళ్ళి బయటికి వచ్చేశారు. వచ్చేసి, అమ్మ నోట్లోకి రమ్మన్నావు, వచ్చాను, బయటికి వెళ్ళిపోయాను. ఆయన యొక్క బుద్ధిబలానికి సంతోషపడిపోయింది ఆవిడ. అర్ధసిద్ధ్యై హరిశ్రేష్ట గచ్చ సౌమ్య యథాసుఖం సమానైశ్వవైదేహీం రాఘవీడ మహాత్మన. నీ బుద్ధిబలంతో ఆ సీతారాముల్ని కలిపిన వాడివి నువ్వే అనే శాశ్వతమైన కీర్తిని పొందుతావు, వెళ్ళి రమ్మంది. మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోయారు. ఎక్కడికక్కడ రామకథ చెబుతూనే ఉంటారు. చచ్చిపోయే వాళ్ళని కూడా బ్రతికించగలిగినటువంటి పరమ మధురమైన కథ రామకథ. అందుకే సీతమ్మ తల్లంతటిది కూడా సుందరకాండలో ప్రాణాన్ని విడిచిపెట్టడానికి సిద్ధపడింది. అది రాక్షసత్వం అంటే. ఆమె కోరుకున్నట్లు బ్రతకనివ్వడు, ఆమె చనిపోదామంటే అనుమతింపడు. అది రావణుడి రాక్షసత్వం. అటువంటి స్థితిలో ఇక్కడ నాకు విషం ఇచ్చేవాళ్ళు లేరు, కత్తిచ్చేవాళ్ళు లేరని ఆమె ఆ పూచిన శింశుపావృక్షపు శాఖని ఉంచి తన కేశపాశంతో ఉరిపోసుకొని ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడిపోతోంది. ఇంతగా మాట్లాడగలిగినటువంటి హనుమ కూడా ఏం మాట్లాడాలో అర్థం కాక అకస్మాత్తుగా ప్రాణం విడిచిపెట్టడానికి సిద్ధపడుతున్నటువంటి సీతమ్మ వంక చూసి ఆయనకి ఎప్పుడూ అలవాటు కాబట్టి వెంటనే రామకథే చెప్పేశారంతే. ఆ చెట్టు కొమ్మల్లో కూర్చుని ఏం చెప్పాలో అర్థం కాక ఏదో ఆ రాముని యొక్క తండ్రి దశరథ మహారాజు గారు ఉండేవారు పూర్వం అని ప్రారంభం చేసి, ఆ దశరథ మహారాజు గారు కోసల రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు, పరమధర్మాత్ముడు అని మొదలుపెట్టి కింద ఆవిడ ఉరి పోసేసుకుంటోంది. ఆలోచించడానికి అవకాశం లేదు. అందుకని తొందరగా సంక్షిప్తంగా ఆమెకి తెలుసున్న కథ కొంత, తెలియని కథ కొంత కలిపి చెప్పేశారు.
ఎక్కడో కోసల రాజ్యాన్ని అయోధ్యానగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్నటువంటి దశరథ మహారాజు గారు పరమధర్మాత్ముడు కొడుకైనటువంటి పెద్ద కుమారుడు రామచంద్రమూర్తిని అరణ్యవాసానికి పంపిస్తే తండ్రిని సత్యమునందు నిలబెట్టడం కోసం భార్య సీతమ్మతో తమ్ముడు లక్ష్మణుడితో కలిసి అరణ్యవాసానికి వెళ్ళినటువంటి ఆ రాముని భార్య సీతమ్మని రావణుడు అపహరిస్తే సుగ్రీవుడితో స్నేహం చేసుకున్నటువంటి రాముడి యొక్క క్షేమం కోసమని వానరులందరినీ అన్ని దిక్కులకి పంపిస్తే దక్షిణ దిక్కులకు వచ్చినటువంటి వానరులలో ఒకడనైనటువంటి నేను 100 యోజనముల సముద్రాన్ని దాటి రాత్రంతా నీ కోసం వెతికి వెతికి ఈ అశోకవనంలోకి వచ్చి శిశుపావృక్షపు కొమ్మల మీద కూర్చుని ఇవాళ తెల్లవారుజామున యథారూపాం యథావర్ణాం యథా లక్ష్మీంచ నిశ్చితాం అశ్రౌషం రాఘవస్యాహం సేయమాసాదితామయా. ఎట్లాంటి రంగుతో ఎటువంటి నగలతో ఎటువంటి రూపంతో సీతమ్మ ఉంటుందని రామచంద్రమూర్తి నాకు చెప్పారో అటువంటి సీతమ్మ యొక్క దర్శనం చేసుకొని కృతకృత్యుడనయ్యాను అని చెప్పి ఆపేస్తే ఆ రామకథ వినగానే ఉరిపోసుకుందామనుకుంటున్నటువంటి సీతమ్మ ఆ జుత్తు వదిలిపెట్టేసేసి ఒక్కసారి పైకి చూసేటప్పటికి తతశాఖాంతరీ లీనం దృష్ట్వా చలిత మానస వేష్టితార్జున వస్త్రం తం విద్యుత్ సంఘాత పింగళం అంటారు మహర్షి. ఆ మహానుభావుడు తెల్లటి వస్త్రాలతో బొటనవేలంత రూపంతో శిశుపావృక్షంలో మిరిసిపోతూ పగడాల ముద్దలాంటి నోటితో తొంగి చూస్తుంటే అది కూడా సిద్ధిసర్గే. సీతమ్మ హనుమ యొక్క దర్శనం చేసి పరమానందాన్ని పొందింది. ఆమె అంత కష్టంలో ఉన్నది శాంతి దేనికి పొందింది అంటే అసలు నువ్వు వానరుడివి రాముడు నరుడు, వానరులకు నరులకు ఎలా స్నేహం కలిగింది, ఏది రాముడు ఎలా ఉంటాడో నాకు చెప్పండి. ఆపాదమస్తకం చెప్పేశారు. త్రిస్తర త్రిప్రలంభస్య త్రిసమః త్రిశుచోన్నత త్రితామ్ర త్రిశుచ స్నిగ్ధ. ఇంత ఎర్రగా ఉంటారు, ఇదిగో ఇవి తెల్లగా ఉంటాయి, ఆయన యొక్క అంగప్రత్యంగములు ఇలా ఉంటాయి, భౌతికంగా అంతా వర్ణించేసి రాముడి యొక్క గుణగణములన్నింటినీ కూడా సీతమ్మ దగ్గర కీర్తించారు. అమ్మ ఏం చెప్పమంటావు రాముడి గురించి? యజుర్వేద వినీతశ్చ వేద విద్భి సుపూజిత ధనుర్వేదీ చ వేదే చ వేదాంగేషు చ నిష్ఠిత రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత తేజసాదిత్య సంకాశ క్షమయా పృథివీ సమః బృహస్పతి సమో బుద్ధ్యో యశసా వాసవో సమః. ఏం చెప్పమంటావమ్మా రాముడి గురించి? మహానుభావుడు, ఇన్ని గుణములు కలవాడు. తుల్యశీలా వయోవృత్తాం తుల్యాభిజనలక్షణాం రాఘవోర్హతి వైదేహీం తం చేయమసితేక్షణ. తల్లి, ఆ రాముడికి తగిన దానివి నువ్వు, నీకు తగినవాడు రాముడు. రామ గుణగానం చేస్తే తప్ప ఉంగరం ఇచ్చినా ఆవిడ నమ్మదు. అన్ని సృష్టించగలిగిన రాముడి ఉంగరాన్ని సృష్టించలేడా? ఆ రామకథ చెప్తే సీతమ్మ నమ్మింది. నమ్మాక అప్పుడు ఇచ్చారు. వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః రామనామాంకితం చేదం పశ్యదేవ్యంగుళీయకం ప్రత్యయార్థం తవానీతం తేన దత్తం మహాత్మన సమాస్విషి భద్రం తే క్షీణ దుఃఖ ఫలాహ్యసి. అందుకోసం చదువుకుంటారు సుందరకాండ. అమ్మా నీ దుఃఖమంతా పోయిందమ్మా, ఇదిగో ఉంగరం అని ఇచ్చారంతే. ఇవ్వగానే ఒక్కసారి భర్తయే వస్తే ఎంత సంతోషపడిపోతుందో సీతమ్మ అంత సంతోషపడిపోయి ఎర్రబడిన ముఖాన్ని చూసినటువంటి మహానుభావుడు స్వామి హనుమ. ఎక్కడికక్కడ సుందరకాండలో రామచంద్రమూర్తి యొక్క గుణగానం వినపడుతూనే ఉంటుంది. రావణాసురుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా రాముడి గురించే కీర్తన చేశారు. భాస్కరుడు భాస్కర రామాయణంలో వాల్మీకి యొక్క హృదయాన్ని యథాతథంగా అందిపుచ్చుకొని అంటాడు. మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలు అబ్జ గర్భాండము నిండ రామ వసుధాదిపుడేశడు వజ్రసాధన ఖండిత పంక్తికంఠ కణకంఠ పురాంతక శైలచాలనోద్దండ బలప్రచండ పురదండ విఖండన చండకాండముల్ చరణాగ్రమున నీ భుజాదర్పమడిచిన ధూర్జటి విలులీల త్రుంచివైచే వాలపాశంబున పడి నిన్ను కట్టిన వాలి నొక్కమ్మున కొలవేసే అని నిన్ను జరగొన్న అర్జును బరిగొన్న పరశురాముని యాజి భంగపరచే కడిమెయ్యొక్కట కరదూషణాదుల 14 వేవుర బరిసమరే అమ్మహాధనుర్ధరునకిగ్గాచరించి హరిహర బ్రహ్మచక్రాదులైన అతని భయత నిర్ఘాత సంఘాత పాత శాత బాణ ఘాత హతులు కాక బ్రతుకగలరే. బ్రహ్మా స్వయంభూశ్చతురాననో వా రుద్రోస్త్రినేస్త్ర త్రిపురాంతకో వా ఇంద్రో సురేంద్రో సురనాయకో వా త్రాతుం
నశక్త ఇది రామవధ్యం అంటారు వాల్మీకి మహర్షి. రాముడు చంపేస్తానని ప్రతిజ్ఞ చేస్తే సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ఎవరొచ్చి ఎదురు నిలబడినా చంపలేరు. ఇందాక మాంజులు విభీషణ శర్మ గారు అన్నారే ఆ రామచంద్రమూర్తి యొక్క పౌరుష ప్రతాపాల గురించి. గోపరాజు గారు అంటాడు దశరథీ శతకంలో, బండన భీముడు అత్తజన బాంధవుడు, ఆయన తలుచుకుంటే ఏది చెయ్యలేడు. ఆయన యొక్క బాహుపరాక్రమం గురించి చెప్తూ అంటాడు, 4 వీధుల కూడలిలో భద్రగజం మీద వచ్చి నేను డంకా కొట్టి మ్రోగించి చెప్తాను రాముడితో సమానమైన వీరుడు లేడని. అందుకని భండన భీముడు అత్తజన బాంధవుడు అని ఆ ఢంకా పెట్టి చెప్తాను, ఆయనతో సమానమైన వీరుడు లేడు, భుజములు తాండవం చేస్తాయి యుద్ధం వస్తే, అంత గొప్ప వీరుడు అంటాడు. అటువంటి రామచంద్రమూర్తి యొక్క గుణగానముతో కూడుకున్నటువంటి సుందరకాండ మధురాతి మధురమైన రామకథ 1కి 10 మాటలు చెప్పబడింది కాబట్టి అది పారాయణ చేస్తే చాలు. లోకంలో ఎంత ఆపదొచ్చినా పెద్దలు సంప్రదాయజ్ఞులు 2 చెప్తారు. 1 సుందరకాండ, 2 సౌందర్యలహరి. 3వది చెప్పడం నేను వినలేదు నాకు తెలిసినంత వరకు. అంత గొప్పదైనటువంటి సుందరకాండని అన్ని అవతారముల యొక్క సమాహార స్వరూపం వెంకటేశ్వరుడు. వేదోద్ధారణ, మందరాభరణ, పృథ్వీధర్మ నిర్మాణ, ప్రహ్లాదత్రాణ, బలిప్రతారణ, రూపాహంకార నిర్వాపణ, వైదేహీరమణ, ధనంజయ జయ వ్యాపార పారీణ, క్షోణీదివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అంటారు. అటువంటి వెంకటరమణుడే రాముడు. సుప్రభాతంలో ఎన్నో చోట్ల ఆయనది రామచంద్రమూర్తిగా కీర్తించారు. అవనీత నయాక మనీయ కరం రజనీచ రరాజ తమోమిహిరం మహనీయ మహం రఘురామమయే అని తెల్లవారితే సుప్రభాతంలో రామచంద్రమూర్తిగా చెప్పట్లేదా? అటువంటి వెంకటాచల పరమపవిత్ర క్షేత్రంలో కూర్చుని ప్రతిరోజు ఈ సుందరకాండ పారాయణ చేయిస్తూ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తూ ఈ శబ్ద తరంగాలు యావత్ ప్రపంచం వ్యాప్తి చెందేటట్టుగా చేసి కరోనా మహమ్మారిని నిగ్రహించడానికి చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం చాలా చాలా గొప్ప ప్రయత్నం, శ్లాఘనీయమైనటువంటి ప్రయత్నం, దేశకాలముల యందు జరగవలసినటువంటి విషయం. ఇది ఏది జరగాలో అది జరిపిస్తున్నటువంటి తిరుపతి దేవస్థానం యొక్క అధికార మండలికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తూ, ప్రత్యేకించి ఈ కార్యక్రమాలని ఇట్లా రూపకల్పన చేసి చేయిస్తున్నటువంటి ఆ ధర్మారెడ్డి గారికి నా హృదయపూర్వకంగా వ్యక్తిగత కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, ఇవాళ ఈ వెంకటాచల క్షేత్రంలో ఇంతమంది ప్రముఖుల మధ్యలో, ఇంతమంది విద్వాంసుల మధ్యలో కూర్చుని ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్టప్రయుక్త స్వర్గే లోకే కామదుగ్భవతి నమ్మి చెప్పుకున్న ఒక్క మాటైనా చాలు మనిషిని తరింపచేస్తుంది. ఏ అర్హత లేకపోయినా ఈ వేదిక మీద కూర్చుని సుందరకాండలో 4 శ్లోకాలు పారాయణ చేసి దాని యొక్క వైభవం చెప్పడానికి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఆవిష్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి. ధన్యవాదములు స్వామి. ఎంతో అద్భుతంగా రామాయణంలో ఉన్నటువంటి చక్కని రాముని వైభవాన్నంతా కూడా సారభూతంగా మనకు ఈ స్వల్పమైనటువంటి వ్యవధిలో గురువుగారు చక్కగా అందించారు. సుందరకాండలో కూడా రాముని యొక్క వైభవం ఎక్కడ ఎన్నిసార్లు చెప్పబడుతూ ఉందో కరతలామలకంగా మనందరికీ కూడా చూపించారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు శ్రీ గణపతి సహస్రనామ స్తోత్రాన్ని మనమంతా కూడా రామచంద్ర ప్రభువు గురించి విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్తూ ఒక మంచి మాట అంటారు. అందరి వలె మాట్లాడు, అందరి వలె చేయడు ఏది అయినను, తన ఆత్మను తెచ్చి ఒలుకబోసిన చందమ్మున పలుకు చేయు సర్వము తానయ్యి అని చెప్పి ప్రవచనం ఎవరైనా చెప్పవచ్చు. కాస్త సంస్కృతాధ్యయనం చేసిన తర్వాత ఖండూతి మొదలవుతుంది. అలా చెప్పటం వేరు. తన ఆత్మను తెచ్చి ఒలుకబోసిన చందమ్మున పలుకు చేయు సర్వము తానే అంటారు. ఏదైతే సహృదయత్వం సిద్ధించిన తర్వాత లోపల ఒక ముగిలీభూతమైనటువంటి తాదాత్మ్యత చేత పలుకు వస్తుందో అది ఎదుటివారిని బాగా రంజింపజేస్తుంది. రామకథను ఇలా చెప్పాలి అని ఆంధ్రావని నుంచి సమస్త ప్రపంచానికి కూడా చూపించినటువంటి దార్శనికులు చాగంటి కోటేశ్వరరావు గారు. ఈరోజు చూడండి, సుందరకాండ చెప్తూ ఉంటే ఎన్నో అనుభూతులు మనకు కలుగుతున్నాయి. ఇక్కడికి పీఠాధిపతులు చాలామంది ఈ సుందరకాండ చెప్తూ ఉంటే వచ్చారు. వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు వచ్చినటువంటి వారు ఒక్కో ప్రత్యేకమైనటువంటి గుణాన్ని వాళ్ళు చెప్పారు.
ఈరోజు వీరు చెప్పిన దాంట్లో మనం బాగా శ్రద్ధగా పట్టుకోవాల్సింది ఏమిటంటే రామకథ సుందరకాండలో అనేక సార్లు ప్రస్తావించబడింది. కానీ అన్నిసార్లు రామకథ ఒకేలాగా లేదండి, ఒక్కొక్క చోట ఒక్కొక్క అందం వచ్చింది, దీన్ని గమనించండి అన్నారు. చాలా అద్భుతమైనటువంటి విషయం. మహాత్ములు ఒక యజ్ఞము చేసేటప్పుడు వస్తే ఆ యజ్ఞములో ఉండేటువంటి చిన్న చిన్న దోషములు పోయి పరిపూర్ణత బాగా వస్తుంది అని మాఘుడు అనేటువంటి సంస్కృతి కవి నారద మహర్షి యజ్ఞవాటికి వచ్చినప్పుడు చక్కగా చెప్తారు. కనుక ఈరోజు వారు రావటం ఈ సభలో మంచి పరిపూర్ణత తీసుకొచ్చింది అని చెప్పి నా అభిప్రాయాన్ని చెప్తూ పారాయణాన్ని కొనసాగించుకున్నాం. అథ శ్రీ గణపతి సహస్రనామ స్తోత్రం. శ్రీ గణపతి సహస్రనామ స్తోత్రం. మహాగణపతి మహాగణపతి బుద్ధిప్రియ బుద్ధిప్రియ క్షిప్రప్రసాదన క్షిప్రప్రసాదన రుద్రప్రియ రుద్రప్రియ గణాధ్యక్ష గణాధ్యక్ష ఉమాపుత్ర ఉమాపుత్ర అఘనాశన అఘనాశనః కుమారగురుః కుమారగురుః ఈశానపుత్రః ఈశానపుత్రః మూషకవాహనః మూషకవాహనః సిద్ధిప్రియః సిద్ధిప్రియః సిద్ధిపతిః సిద్ధిపతిః సిద్ధః సిద్ధః సిద్ధివినాయకః సిద్ధివినాయకః అవిఘ్నః అవిఘ్నః తుంబురుః తుంబురుః సింహవాహనః సింహవాహనః మోహినీప్రియః మోహినీప్రియః కటంకటః కటంకటః రాజపుత్రః రాజపుత్రః శాకలః శాకలః సంమితోమితః సంమితోమితః కూష్మాండసామసంభూతిః కూష్మాండసామసంభూతిః దుర్జయః దుర్జయః ధూర్జయో జయః దుర్జయో జయః భూపతిః భూపతిః భువనపతిః భువనపతిః భూతానాం పతిరవ్యయః భూతానాం పతిరవ్యయః విశ్వకర్త విశ్వకర్త విశ్వముఖః విశ్వముఖః విశ్వరూపః విశ్వరూపః నిధిర్గుణః నిధిర్గుణః కవిః కవీనాం కవిః కవీనాం వృషభః వృషభః బ్రహ్మణ్యః బ్రహ్మణ్యః బ్రహ్మవిత్ప్రియః బ్రహ్మవిత్ప్రియః జ్యేష్ఠరాజः జ్యేష్ఠరాజः నిధిపతిః నిధిపతిః నిధిప్రియపతిప్రియః నిధిపతిప్రియః హిరణ్మయపురాంతస్థః హిరణ్మయపురాంతస్థః సూర్యమండలమధ్యగః సూర్యమండలమధ్యగః కరాహతి కరాహతి ధ్వస్తసింధుసలిలః ధ్వస్తసింధుసలిలః పూషదంతభిత్ భూషదంతభిత్ ఉమాంకకేళికుతుకీ ఉమాంకకేళికుతుకీ ముక్తిదః ముక్తిదః కులపావనః కులపావనః కిరీటీ కుండలీహారీ కిరీటీ కుండలీహారీ వనమాలీ మనోమయః వనమాలీ మనోమయః వైముఖ్యహత వైముఖ్యహత దైత్యశ్రీః దైత్యశ్రీః పాదాహతి పాదాహతి జితక్షితిః జితక్షితిః సద్యో జాతః సద్యో జాతః స్వర్ణముంజమేఖలీ స్వర్ణముంజమేఖలీ దుర్నిమిత్తహృత్ దుర్నిమిత్తహృత్ దుస్వప్నహృత్ దుస్వప్నహృత్ ప్రసహనః ప్రసహనః గుణీనాద ప్రతిష్ఠితః గుణీనాద ప్రతిష్ఠితః
సురూపః సురూపః సర్వనేత్రాధివాసః సర్వనేత్రాధివాసః వీరాసనాశ్రయః వీరాసనాశ్రయః పీతాంబరః పీతాంబరః ఖండరదః ఖండరదః ఖండవైశాఖ సంస్థితః ఖండవైశాఖ సంస్థితః ఇతి ఇతి శ్రీ గణపతి సహస్రనామ స్తోత్రే శ్రీ గణపతి సహస్రనామ స్తోత్రే దశ శ్లోకాః. దశ శ్లోకాః. ఏ కార్యాన్ని ప్రారంభించినా కూడా ఆ శ్రీ గణపతిని గనక మనం స్మరించినట్లయితే ఆ కార్యములన్నీ కూడా ఏ విఘ్నం లేకుండా పరిసమాప్తమవుతాయి. అటువంటి గణపతి సహస్రనామ స్తోత్రంలో ఒక 10 శ్లోకములు మనం ఈనాడు పారాయణ చేసుకున్నాం. ఇప్పుడు నవగ్రహ ప్రార్థనాదులు అందరం కలిసి చక్కగా పారాయణ చేద్దాం. అథ నవగ్రహ ప్రార్థన. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకల గుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.